పాపం మీ అమ్మ కళ్యాణిని ఎట్లా పడితే అట్నే తిట్టింది కాదు. ఎందుకే? ఇక గణేష్ మీ మేనమరదలు చేసుకోకుండా ఆమెను చేసుకున్నాడు కదా. ఇక ఆ ముచ్చట మీదకెళ్ళి చిన్నదానికి పెద్దదానికి నన్ను తిడుతున్నావు అని చెప్పేసి కళ్యాణి మస్తు బాధపడుతుంది. ఏం పని చేస్తలేదు, ఇట్లయితే ఎట్లా అని ఇక చిన్నదానికి పెద్దదానికి అని అంటే బాధపడబెట్టింది. అందులోనే మళ్ళీ ఇలా చిన్న బాప వచ్చిండు మీ మామయ్య. ఆయన వచ్చినాక ఆయన ముందు కాసేపు అదే మాట అనడు. ఇక అందులోనే గణేష్ కూడా అమ్మ మీద కోపానికి వచ్చిండు. ఊకెందుకంటున్నావు అమ్మ దాన్ని అని. ఏం చేయాలి, అటు అది బాధపడుతుంది, అటు గణేష్ బాధపడుతుండు, ఇటు మీ అమ్మ బాధపడుతుంది. ఆ బాబాయ్ కూడా ఇప్పటి వరకు ఆ చెల్లెకి సంబంధాలు చూస్తే అది ఏడ మెచ్చుతలేదట. అటు ఆయన బాధపడతాడు. ఏందో ఏమో ఒకలేని కోరి ఇదేవి కథ. మనమేం చెప్తామే, వాడు ప్రేమించమని వాడు ఇష్టపడి పెళ్లి చేసుకోడు. నేను కదా చెప్పినయ్యా. అయితే మీ మామయ్య ఇంట్లోకి రాగానే గేటు తీసుడుతోనే కళ్యాణి ఎదురుగా పోయింది. దరిద్రం ముఖం అని అన్నాడు. పాపం నాకు మస్తు బాధ అనిపించింది. ఇక అది అప్పుడు ఏం అనలేదు, సపరేకనే ఊకుంది. కానీ ఎంతైనా గట్ల మొహం పట్టుకొని అంటే కరెక్ట్ కాదు కదయ్యా. అయితే అంతలోనే గణేష్ వచ్చిండయ్యా. వచ్చాయన ఆకలితో ఉన్నట్టున్నాడు, వదిన అన్నం ఏమనుకో అని అన్నాడట. ఆ మాత్రం దానికి ఇక మీ అమ్మ అది లేదా కళ్యాణి, నీ పిల్లానికి అన్నం అన్న రాదా, అదో పైన అనుడితోనే ఏనుండి దానికి అవన్నీ పనులు ఏమొస్తాయమ్మా అంటే గా ఇంత దాన్ని పైన అంటారా, ఏమిటికి ఇట్లా వెనకేసుకొస్తాను, పెళ్ళంక పని కూడా చెప్పవా, నీకు ఈ పని రాదా చేయదా అని కళ్యాణ్ మాట అనుడితోనే ఇక మీ తమ్ముడు ఏం చేసిండు, అమ్మ నువ్వు ఊకుకే కూడా శిరీష ముచ్చట ఇక్కడ ఎందుకు ఇస్తాను, అది మనసును వచ్చుకొని మరి మాటలు ఇడిచిపెట్టదా, ఎదురు మాట్లాడుతుందని చెప్తాను, అది చేసి తన తప్పేముందని చెప్పేసి దీన్ని వెనకేసుకొచ్చాడు. మీ అమ్మని తిట్టాడు. ఇక మీ అమ్మ బాధపడబట్టింది. సపరేట్గా దాన్ని తీసుకొని ఇంట్లోకి పోయిండు. ఇక నేనే ఓదార్చిన, ఊకో అత్తమ్మ నువ్వేమిటికి ఏదో ఎత్త తీరాదు, అన్నం వేసుడే నాకు బరువు అవుతుంది, తగ్గిన పనులు వేయంగలేంది అని చెప్పేసి ఇక బాబాయ్ నుండి మీ అమ్మని లోపలికి కొమ్మనని సపరేట్ అవుతారు మొక్కనమైన. మా తమ్ముడు ఏం చేసినా కట్టి ఎత్తాడే, వానికి అన్ని తెలుసు. బాగానే తెలుసు మీ తమ్మునికి. ఏమోతి ఆ ముచ్చట గంగలో పోని కానీ